మార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం శ్రోతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలక్షేత్రే శ్రీమదాదివరాహక్షేత్రే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం శుభతిథౌ బృహస్పతివాసరే అనురాధా నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ గోత్రోద్భవస్య నామధేయస్య. భక్తులందరూ కూడా మీ గోత్రములు నామములు స్మరించుకొని స్వామివారికి మీ కోరికలను ప్రార్థనలను వినిపించండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యతా సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ప్రాప్త్యర్థం లోకకళ్యాణార్థంచ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనీలాసమేత శేషాచలనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః వార్షిక అభిధేయక జ్యేష్ఠాభిషేకం వయం ఆచార్యముఖేన వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ కారయిష్యామహే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తజన దీక్షాదక్షుడైనటువంటి శేషాచల నివాసుడైనటువంటి శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క అభిధేయక అభిషేకం అని పిలువబడేటువంటి జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా కన్నుల పండుగగా మనం ఇప్పుడు పరమాత్మను ఇరుదేవేరులతో మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం యొక్క విశేషం ఏమిటి అంటే పరమాత్మకు నిత్యము ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది తిరుమలలో.
అయితే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి ఆనంద నిలయవాసుడైనటువంటి పరమాత్మకు సంవత్సరంలో 3 రోజుల పాటు అభిధేయక అభిషేకం అనేటువంటి జ్యేష్ఠాభిషేకంగా పిలువబడేటువంటి స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం ప్రతి సంవత్సరం కూడా ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా జ్యేష్ఠమాసే సుసంప్రాప్తే దినే జ్యేష్ఠర్క్ష సంయుతే అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా జ్యేష్ఠమాసం జ్యేష్ఠ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజుకి 2 రోజుల ముందు నుంచి 3 రోజులుగా ఈ యొక్క జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని ప్రతి సంవత్సరము కూడా పరమాత్మకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం తిరుమలలో సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ యొక్క ఋతువు గ్రీష్మ ఋతువు, అంటే ఎండలు బాగా కాసి ఇప్పుడిప్పుడే చిరుజల్లులు పడేటువంటి సమయం. ఈ యొక్క సమయంలో పరమాత్మకు ఈ యొక్క గ్రీష్మ తాపోపశమనార్థం చేసేటువంటి అభిషేకమే ఈ యొక్క ఆభిధేయక అభిషేకం అనబడేటువంటి జ్యేష్ఠాభిషేక మహోత్సవం. ఈ యొక్క జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా మనం గమనించవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, పరమాత్మకు నిత్య నిరంతరము కూడా సంవత్సరం అంతా కూడా పరమాత్మకు మనం అర్చావతార రూపంలో పరమాత్మ ఎదురుగా ఉన్నాడు కదా, ఆ యొక్క పరమాత్మకు బింబరక్షణార్థమై ఒక కవచం ఏర్పాటు చేసి ఉంటుంది సంవత్సరం రోజులు. సంవత్సరం అంతా కూడా ఆ యొక్క స్వర్ణ కవచంతోనే పరమాత్మ మనకు దర్శనమిస్తాడు. పరమాత్మకు ఈ 3 రోజులు ఆ యొక్క కవచాన్ని తీసి సంపూర్ణ అభిషేకాన్ని ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం 3 రోజుల్లో నిర్వహించడం సంప్రదాయం. అలాగే నిన్నటి సాయంత్రం మనం పరమాత్మను దర్శించాము. పరమాత్మ వజ్ర కవచధర గోవింద అన్నట్లుగా పరిపూర్ణమైనటువంటి చక్కటి వజ్ర కవచాన్ని పరమాత్మ ధరించి నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ అన్నట్లుగా ఆ యొక్క వజ్ర కవచాన్ని పరమాత్మ ధరించి మనకు ఏం తెలియజేస్తున్నాడు అంటే, వజ్రాయుధం ఎంతైతే గట్టిగా ఉంటుందో, ఎంతైతే దృఢంగా దాన్ని ఛేదింపజాలదో అటువంటి గొప్పదైనటువంటి వజ్ర కవచం వంటి రక్షణను మనకు పరమాత్మ ప్రసాదిస్తున్నాడా అన్నట్లుగా నిన్న వజ్ర కవచంలో పరమాత్మని మనం దర్శించాము. ఇప్పుడు పరమాత్మకి ఈ యొక్క జ్యేష్ఠాభిషేకంలో భాగంగా ముందుగా విశేష ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్యస్వామి నిర్వర్తిస్తూ, అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అని అన్నట్లుగా అన్నమాచార్యస్వామి పరమాత్మకు పాద్యం, అర్ఘ్యం, ఆచమనం ఇత్యాది ఉపచారాలన్నింటినీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. అదిగో కర్పూర మంగళ నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. శ్రీనివాస ప్రభువుకి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని చెప్పి పరమాత్మకి మంగళాచరణాన్ని సమర్పిస్తూ ఆయన యొక్క అవయవ సౌందర్యంతో మనల్ని అందరినీ కూడా మోహంలో ముంచివేస్తాట పరమాత్మ. అటువంటి పరమాత్మను మనం భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ ఈ యొక్క జ్యేష్ఠాభిషేక కార్యక్రమం అయ్యేంత వరకు కూడా పరమాత్మ యొక్క చరణాల యందే మన మనస్సుని లగ్నం చేసి ఆగమశాస్త్రం చెప్పినట్లుగా ఆ పీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. పరమాత్మని ఎలా దర్శించాలి అంటే, పరమాత్మ యొక్క పద్మపీఠం దగ్గర నుంచి స్వామివారి యొక్క పాదాలు, అలాగే స్వామివారి యొక్క పీతాంబరము, కటివరద హస్తాలు, స్వామివారి యొక్క వక్షస్థలము ఇత్యాదులన్నీ కూడా మనం మెల్లమెల్లగా పరమాత్మ యొక్క సర్వావయవ సౌందర్యాన్ని అనుభవిస్తూ, ఎందుకు అంటే ఈ 3 రోజులే మనకి అవకాశం ఉంటుంది పరమాత్మ యొక్క నిజరూపాన్ని చూసేటువంటి అవకాశం. అటువంటి గొప్పదైనటువంటి సదవకాశాన్ని మనం మన ఇంటి దగ్గర నుంచే పరమాత్మ యొక్క జ్యేష్ఠాభిషేకాన్ని మనం దర్శిస్తూ పరమాత్మ నామాన్ని నిత్య నిరంతరం కూడా స్మరిస్తూ, ఎందుకంటే కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పినట్లుగా కాలక్షేపాన్ని చేయకుండా, కాలాన్ని వృధా చేయకుండా ఇంత గొప్ప అవకాశం మనకు కలిగింది కాబట్టి పరమాత్మని స్మరిస్తూ పరమాత్మ యొక్క కీర్తనాన్ని చేస్తూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క జ్యేష్ఠాభిషేక కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాము. పరమాత్మ యొక్క చరణాలను ఆశ్రయిద్దాము. పరమాత్మ యొక్క చరణాలు ఎటువంటివి అంటే,
లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీళాది దివ్యమహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పి స్వామివారిని స్తోత్రం చేస్తారు. అంటే ఏమిటి అంటే లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి ఇత్యాది దేవి మహిషులంతా కూడా పరమాత్మ యొక్క పాదసేవనం చేస్తూ ఉంటే వారి యొక్క పాదసేవనానికి పరమాత్మ యొక్క పాదములు కందిపోతున్నాయా అన్నంత సున్నితంగా ఉన్నటువంటి పరమాత్మ చరణాలు అని చెప్పి కీర్తిస్తారు. నిజంగా చూడడానికి పరమాత్మ చిన్నపిల్లవాడిలాగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మకు ఇప్పుడు అష్టోత్తర శత కలశ స్నపనం ప్రారంభమవుతుంది. వీక్షిద్దాం. గోవింద గోవింద. విశ్వతో వృత్వా అతయతిష్ఠద్దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదావృతత్వస్యేషాదః యనన్నేనాతిరోహతి ఏతావాదస్య మహిమా విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదూర్ధ్వ ఉదయీత్ పురుషః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి విరాట జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్మశరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః ఏవాయద్యజ్ఞంతన్ బాణాః అబద్ధన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః ఏతదేవ అయజంత అధ్యార్షయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశుగుస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాగ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః స్వమాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏ కేజో భయాదతః గావోః జజ్ఞిరే తస్మాత్ జాత అజావయః యత్పురుషం వ్యదధుః శ్రీధామ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ ఊరూపద ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః అభ్యాగో శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణా
नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोऽद्यौ समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकानो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ति दाता पुरस्ताद्यमुदा जहारा चक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः एवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाभिदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमायानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीना पदमिच्छन्ति मेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मणं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टं मनीषाणा अमुं मनीषाणा सर्वं मनीषाणा ॐ सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमन्नित्यं विश्वनारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति मतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिः
निश्च तत्सर्वम् व्याप्य नारायणस्थितः अनन्तमव्ययम् कविगो समुद्रेऽन्तम् विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगुम् हृदयम् चाप्यधोमुखम् अधोनिष्ट्यामि तस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयम् तद्विजानीयात् विश्वस्यायतनम् महत् सन्ततकोशिलाभिस्तुलम्बत्या कोशसन्निभम् तस्यान्ते सुशिरगो सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् अस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वम् देहमापाददलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे बभास्वर नीवारशोकवत्तन्वी पीताभास्यात्तनोपमास्य शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् अर्धगो सत्यम् परम् ब्रह्म पुरुषम् कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतम् विरूपाक्षम् विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुगम् वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विभवे गजगोऽसि यो अस्तभयदुत्तरगो सधस्थम् विचक्रमणस्त्रेधोरुगायो विष्णोरराणवसि विष्णोः पृष्ठवसि विष्णोऽस्न्यत्रे स्तो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तस्य प्रियमभिपाथो अस्याम् नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था विष्णोः पदे परमे मध्व उत्सः विष्णुस्तवदे वीर्याय लोको न भीमः कुजरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अभिक्षयन्ति भुवनानि विश्वा करो मात्रया तनुवा वृधाना देमहि त्वमन्वष्टुवन्ति उभेते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से चक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः क्षितिगो सृजनिमाजकार निर्देवः पृथिवीमेष एता विचक्रमेष तर्जदम् महित्वा विष्णुरस्तु तपसस्तवीया ह्यस्यस्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्
विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य वागुंसुरे पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यस्वखा तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरयः इवेव चक्षुरादता तद्विप्रासो विपन्यवो जागृवागो सस्समिन्धते विष्णोर्यत्परमं पदं हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गमश्वं पुरुषानः अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषतां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं दृप्तां तर्पयन्तीं मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियां चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदारां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वास्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैरुमान् देवसखः कीर्तिश्च मणिना सह दुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलाञ्ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निर्नुद मे गृहात् गन्धद्वारान्दुराधरुषान् नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीयो सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काममाकुतिं वाचः सत्यमशीमहि शूनां नोपमन्नस्य मयि श्रेष्ठयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा प्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि जिक्लीतवस मे गृहे देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रायः करिणीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो
नमस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले पद्मादपद्मं मयि सन्निधत्स्व श्रिया निरीयाय श्रियं वयोधरिरुभ्यो दधाति यं वसानामृतत्वमायन् भवन्ति सत्यागामिधमिदत्रौ श्रिय एवैनं तच्छ्रियामा दधाति सन्ततमृजावहत्कृत्यं सन्तत्यैदन्धीयते प्रजया पदुभिः य एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्नात्योर्परिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यदितेऽग्निवन्नादमन्नाद्यायादधे आयङ्गो वृष्णिरक्रमीददनं मातरं पुनः विदरञ्च प्रयं सुवाहानोषद्धामविराजति वाक्पदङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्दश्चरतिरोचना यख्यन्महिषः सुवहा क्रुद्धः परोपमन्युना यदवर्त्या कल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदरे सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्ययी महोधरणी महोध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिहा वायुमती जलजयी श्रियन्धाराजा सत्यन्धो परिवेदिनी परिधत्तङ्गाय विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणाममृतस्य गोपा पुण्यामस्या उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमधूर्या प्रतीजीमेनागो हविषाय जावः मेधा विष्णुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षं श्रोणैति श्रव इच्छा
बृहस्पतिर्मातरिष्वोतवायुस्सन्भुवनावत अभिनो गृणन्तु इष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्पर्यवा न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ॐ ब्रह्मणे नमस्तेवायोमेव प्रत्यक्षं ब्रह्मासि प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु मामवतु भक्तारम् ॐ शान्तिः 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 शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ॐ ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मवादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मावादीद भक्तारमावीद शान्तिः महनाभवतु सहनौ भुनक्तु वीर्यङ्करमावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचेय चोदिताय चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामामृषयो मन्त्रकृतो मन्त्रपतयः पराधुर्मामृषी मन्त्रकृतो मन्त्रपतीन् परादां वैश्वदेवीं वाचमुद्या शिवामदस्ताञ्जुष्टा देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानौ मृत्योर्मापातं प्राणापानौ पामाहारिष्टं मधुमरिष्ये मधुररिष्ये मधुवक्ष्यामि मधुवरिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्याधनो शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्तिः 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 अच्छयोरावृणीमहे यज्ञाय यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषज शन्नो अस्तु द्विपद
प्रतिधीयतामुषाणो युच्छतु शमादित्य उदेतुनः चन्द्रमा भव सुमृढीका सरस्वती देव्योमसन्दृशी शिवास्त्वमध्वा सुबन्धो भूयास्मवास्तुश्चित्स्मह्यवास्तु स भूयाद्योऽस्मान् वेष्टियम् च भजन् विश्वः तिष्ठा विप्रतिष्ठावन्तो भूयास्मम प्रतिष्ठायाश्चित्स्मह्यप्रतिष्ठः स भूयाद्योऽस्मान् वेष्टियम् च भजन् विश्वः आवादवाहि भेषजम् विवादवाहि यद्रपः विश्वभेदयो देवानां दोदयीयसे विभौ वातौ वात आसिन्धोरापरापतः क्षं मे अन्य आवातुपरान्यो वातु यत्रपः यदो वादते गृहे मृगस्य निधिरुहिरः मे अस्ति तेन प्रपद्ये भुवः प्रपद्ये सुभः प्रपद्ये भूर्भुवः सुभः प्रपद्ये भायं प्रपद्ये दार्ताम् देवतां प्रपद्ये श्वानवागणं प्रपद्ये प्रजापतेर्ब्रह्मघोषम् ब्रह्म प्रपद्य ओ प्रपद्ये अन्तरिक्षम् उर्वन्तरम् बृहदग्नयः पर्वताश्चययावातस्मस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्ति मानसानि प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहादिष्टं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु युभिरक्तुभिः परिपादमस्मानरिष्टेभिरश्मिनादौ भगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामगिरिः सिन्धुः पृथिवी उदद्योः गजानश्चित्र भुवदूती सदा वृधः सखा गयाजतिष्ठया वृता स्वाधत्यो मदानां मगोहिष्ठो मत्सदन्भसः रुडाचिदारुदेवसु अभिषुणः सखीनामभिताजरितॄणां शरम्भवास्योतिभिः अयस्तु पर्णा उपसेदुरिन्द्रं प्रियमेधा ऋषयो नाथमानाः अवद्भान्तमोर्णुहि पूर्ध्यक्षुर्बुभुक्ध्यस्मान् निधयेव बद्धाय शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिः स्रवन्तु नः तस्मै
ऊर्जेदधातरा हेरणाय चक्षसे यो वः शिवतमोरधस्तस्य भारयते हनः शमीरिममातरः अस्मारङ्गवामभोजस्य क्षयाय जिन्वथा जनय भाजनः शान्ता साग्निराशान्ता सामे शान्ता शुचगो समयतु अन्तरिक्षगो शान्तन् तत्त्वायुना शान्तन् वन्मे शान्तगो शुचगो शमयतु यो शान्ता सादित्येन शान्ता सामे शान्ता शुचगो शमयतु शान्तिरन्तरिक्षगो शान्तिर्द्यो शान्तिर्दिशशान्तिरवान्तरदिशा शान्तिरग्निश्शान्तिर्वायुः शान्तिरादित्यश्शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तया गो शान्त्या सर्वशान्त्या मह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानिमोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामागुः श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामादिषु पर्जन्यस्य दुष्मे नोदस्थाममृता गोमनो चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शरञ्जीवेम शरदः शरन्नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतगो शृणवाम शरदः शतं प्रप्रवाम शरदः शतमजीवास्याम शरदः शतं ज्योत्यसूर्यं दृशे विभ्राजमानः शरीरस्य मध्या समावृतभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनादो ब्रह्मणश्चोदन्यसे ब्रह्मण आणीस्थो ब्रह्मण आवपनमसि धारितेयं पृथिवी ब्रह्मणा मही धारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवीगो सदेवायदहं वेद तदहं धारयामि वामद्वेदोऽधिविश्रवत् मेधामनीषे मामिषदागो समीधी भूतस्य भव्यस्यावरुद्धै सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यदतो न ऊनमाप्यायय हरिवो वर्धमानः यदास्तोत्रभ्यो महि गोत्रारुजासि भूयिष्ठभाजो अथ ते स्यामा ब्रह्म प्रवारिष्मदन्नो मासीत् ॐ शान्ति शान्ति शान्तिः शीक्षां व्याख्यास्यामः वर्णस्वरः वामसन्तानः इत्युक्तः
दक्षाध्यायः अहनौ यशः अहनौ ब्रह्मवर्चसम् अथादस्सगोहिताय उपनिषदम् व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मा क्षरे नाधिलोकम् पृथिवीपूर्वरूपम् योरुत्तररूपम् आकाशसन्धिः आयुस्पन्धानम् इत्यधिलोकम् अथाभिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः द्युतसन्धानम् इत्यभिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनगोसन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् Solo
इत्येन वाम सर्वे लोका महीयन्ते इति वा अग्निः इति वायुः परित्यादित्यः इति चन्द्रमाः चन्द्रमसा भाव सर्वाणि ज्योतिरुधिमहीयन्ते इति वा ऋचः इति सामानि इति यजोगुंषि इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते इति वै प्राणः व इत्यवानः हरिर्व्यानः इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते एताश्चतस्रश्चतुर्धाश्चतस्रो या हृदयः आयो वेद वेद ब्रह्मा सर्वेऽस्मै देवा बलिमावहन्ति एषोऽन्तर्हृदयाकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके एष स्तन इव वलम्बते इन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते अपोक्ष्यभीरुषकपाले इत्यग्नौ प्रतिष्ठति इति वायो हरित्यादित्ये इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्म अत्यात्मप्राणानामम् मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्वा दिव्यन्तरिक्षन्योर्दिशो मान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि अपोषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतमाध्यात्मा प्राणो व्यानो पान उदानः समानः चक्षुश्रोत्रम् मनोवाक्पकर्मभागो सग्रस्नावास्थिमज्जा एतदधिविधाय शिरवोजत् पान्तं वा इदरो सर्वम् पान्नेनैव पान्तक्स्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदरो सर्वम् ओमित्येतदनुकृतिः स्मव अप्योश्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओरोषोमिति शस्त्राणि षगोसन्ति ओमित्यत्पर्युः प्रतिगरम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नः ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति स्वाध्याय प्रवचने च 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 अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रम्
स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मारुषञ्च स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च रजनश्च स्वाध्याय प्रवचने च यालिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीरः अपरिति नमो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नागो मौद्गल्यः सद्धिरमः अहं वृक्षस्य रेरिव पृष्ठङ्गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्मृतमस्मि रविनमो समर्त्यतो सुमेधामृतोक्षिरः ईदृशङ्गोर्वेदानुवचनो एतमनोच्याचार्योऽन्ते वासिनमनुषास्ति सत्यं वद धर्मं प्रवदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्त्रं व्यवच्छेत् श्रीः अद्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूत्यैर प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यां प्रमदितव्यं देवविरुधार्याभ्यां प्रमदितव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव अन्यनमद्यानि कर्माणि यानि सेवितव्यानि इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोस्यामि नो इतराणि एकेतास्मच्छ्रेधांसो ब्राह्मणाः तेषान्वयाधनेन प्रश्वसितव्यं श्रद्धया देयो अश्रद्धया देयं श्रिया देयो प्रिया देयं भिया देयो संविदा देयं अभयति ते कर्म विजिगित्सा वा वृत्त विजिगित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मरुषिणः युक्ताः मोक्षधर्मकामास्युः तत्र वर्तेरन् तत्र वर्तेथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः सम्मरुषिणः युक्ताः मोक्षधर्मकामास्युः तेषु वर्तेरन् तेषु वर्तेथाः एष उपदेशः एष वेदोपनिषत् एतदनुशासन एवमुपासितव्यम् एवमुचैतदुपास्य शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो मेव प्रत्यक्षं ब्रह्मादि वामेव प्रत्यक्षं ब्रह्मादिशो प्रमवादिशो सत्यमवादिशो अन्मावीत् अद्भक्तारवावीत्
सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्निरापः अभ्यः पृथिवी दिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः एष पुरुषोऽन्नरसमयः तस्येदमेव शिरः अयम् दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदम् पुच्छम् प्रतिष्ठाप्येष श्लोको भवति नात्वै प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीजुश्रिताः अन्ये नैव जीवन्ति अथैनदपि यन्त्यन्ततः नगो हि भूतानाम् ज्येष्ठम् अस्मात् सर्वौषधमुच्यते सर्वं वैतेन्नवाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते नगो हि भूतानाम् ज्येष्ठम् अस्मात् सर्वौषधमुच्यते भूतानि जायन्ते तान्यन्नेन वर्धन्ते अद्यवेत्ति च भूतानि अस्मादन्नन्तरुच्यत इति अस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः एनैष पूर्णः एष पुरुषविद एवास्य पुरुषविधतान्वयम् पुरुषविदः अस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छम् प्रतिष्ठाप्येष श्लोको भवति प्राणमेवानुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः अस्मात् सर्वायुषमुच्यते सर्वमेव तायुर्यन्ति ये प्राणम् ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः अस्मात् सर्वायुषमुच्यत इति अस्यैष एव शारीरः आत्मा यः पूर्वस्यास्मात् वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मधोमयः एनैष पूर्णः एष पुरुषविद एवास्य पुरुषविधता अन्वयम् पुरुषविदः अस्य यजुरेव शिरः दक्षिणः पक्षः वामोत्तरः पक्षः आयेष आत्मा सर्वाङ्गिरसः पुच्छम् प्रतिष्ठाप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दम् ब्रह्मणो विद्वान् न बिभेति कदाचनेति अस्यैष एव शारीर आत्मा यः पूर्वस्यात्मात् वा एतस्मान्मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः एनैष पूर्णः एष पुरुषविद एवास्य पुरुषविधतान्वयम् पुरुषविदः अस्य श्रद्धैव शिरः कृतम् दक्षिणः पक्षः अत्यमुत्तरः पक्षः योग आत्मा पुच्छ
श्लोको भवति ज्ञानै यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च ज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते ज्ञानं ब्रह्म चेत् तस्माच्चेन्न प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति अस्यैष एव शारीरः आत्मा पूर्वस्यात्मात्मा एतस्मात् विज्ञानमयात् अन्योऽन्तर आत्मानन्दमयः नैष पूर्णः एष पुरुषविद एव अस्य पुरुषविधतायं पुरुषविदः अस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मबुद्धं प्रतिष्ठा श्लोको भवति असन्नेव स भवति ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेत् वेदान्तवेदन्ततो विदुरिति अस्यैष एव शारीरः आत्मा पूर्वस्यातो प्रश्नाः उदा विद्वानमुल्लोकं प्रेत्याश्च न गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्याश्चेत्समश्नुता सृष्ट्वा प्रविश्यात्यत्यत्य भवत् निरुक्तं च निरुक्तं च लयनं च निलयनं च विज्ञानं च विज्ञानं च सत्यं च नृतं च सत्यमभवत् किञ्च सत्यमित्याचक्षते श्लोको भवति सत्त्वा इदमग्रासीत् वै सरजायत आत्मानग्नो स्वयमकुरुत तस्मात् तत्सुकृतमुच्यत इति यत्वै तत्सुकृत वै सः अग्नुक्येवायल्लत्वानन्दी भवति प्राण्यात् यदेश आकाश आनन्दो न स्यात् एवानन्दयाति यदा केवैष एतस्मिन् दृश्येनात्म्ये निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते अभसो भयं गतो भवति यदा केवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते तस्य भयं भवति आत्मेव भयं विदुषो मन्वानस्य तदप्येष श्लोको भवति येषास्मात्त्वादः पवते भीषोदेति सूर्यः येषास्मादग्निश्चेन्द्रस्य मृत्युर्धावति पञ्चम इति ऐषानन्दस्य मीमायोदा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः अस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः
శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురిత అంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశమఖిలేశం. జగత్పతి అయినటువంటి శ్రీనివాస ప్రభువు శేషాద్రి శిఖరరత్నం, ఈ యొక్క శేషాద్రి శిఖరానికి గొప్ప రత్నం వంటివాడు. త్రిభువన దురితాంధకారమార్తాండం, ఈ యొక్క చతుర్దశ భువనాలన్నిటికీ కూడా పాపాలు అనేటువంటి చీకటిని దూరం చేసేటువంటి సూర్యుడు వంటివాడు పరమాత్మ. భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశమఖిలేశం అని పరమాత్మని స్తుతిస్తూ ఈ యొక్క జ్యేష్ఠాభిషేక కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా కూడా పరమాత్మకు భక్తి శ్రద్ధలతో స్నపన తిరుమంజనాన్ని ఆచార్యస్వామి వివిధ రకములైనటువంటి ద్రవ్యాలతో, పాలు, పెరుగు, తేనె ఇత్యాది ద్రవ్యాలన్నిటితో కూడా పరమాత్మకు ఎలాగైతే మనం చంటి పిల్లలు ఇంట్లో ఉంటే వారు స్నానం చేయను అని చెప్పి మారం చేస్తూ ఉంటే బుజ్జగించి నాన్న స్నానం చేయి అని చెప్పి ముద్దుగా చిన్నపిల్లవాడికి స్నానం చేయిస్తామో అంత భక్తి శ్రద్ధలతో వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ఆచార్య స్వామి పరమాత్మకు ఇప్పటివరకు కూడా స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వర్తించి చందన చర్చితుణ్ణి చేసి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి తులసిమాలలను పరమాత్మకు సమర్పింపచేశారు ఆచార్య స్వామి. ఆ తర్వాతగా ఇప్పుడు విశేష ఆరాధనలో భాగంగా పరమాత్మకు ధూపం, దీపం ఇత్యాది ఉపచారాలన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఈ స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని మనం వీక్షించడం వల్ల మనకు పరమాత్మ ఏం ప్రసాదిస్తాడు అంటే, ఏన ద్రవ్యేణ దేవేశం స్నాపయేద్యస్తు భక్తితః తద్ద్రవ్యం వర్ధయేత్తస్య నశ్యంతే వా శుభాని చ. మనం ఏదైతే కోరిక కోరతామో ఆ యొక్క అభీష్టాలన్నింటినీ కూడా నెరవేర్చి పరమాత్మ నిత్యానందం అమృతరసపానవత్ సర్వదా తృప్తికరం అని చెప్పి ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా దేవతలకు కూడా సాధ్యం కానటువంటి మోక్షాన్ని పరమాత్మ మనకు ప్రసాదిస్తాడు. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ అని చెప్పి వేదం చెప్పినట్లుగా అంత గొప్పదైనటువంటి మోక్షాన్ని మనకు పరమాత్మ అనుగ్రహిస్తాడట. ఇప్పుడు పరమాత్మకు ఈ యొక్క తిరుమంజనంలో భాగంగా నక్షత్ర నీరాజనాన్ని ఆచార్య స్వామి సమర్పించారు. ఇప్పటి వరకు కూడా తర్వాత కుంభహారతి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు శంఖధార, చక్రధార, సహస్రధారల నడుమ పరమాత్మకు తిరుమంజనంతో ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం రెండో రోజు కార్యక్రమం సమాప్తం అవుతుంది. పరమాత్మ ఈరోజు ముత్యాల కవచంలో సర్వాంగ సుందరంగా మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. పరమాత్మ నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌఘ రక్షి నివసతు హృదయమే స్వాంగ్రి భక్తిం వితన్వన్ అని చెప్పి పరమాత్మను స్తుతిస్తారు. పరమాత్మ నిరుపమ గుణసింధు, ఆయన దగ్గర చాలా కళ్యాణ గుణాలు ఉన్నాయట. ఏమిటి ఆ కళ్యాణ గుణాలు అంటే, అనవధిక కృపాలుత్వం అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్పి అన్నారు. అనవధిక కృపాలుత్వం, ఆయన యొక్క కృప చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే ఆయన కృపా స్వరూపం ఎవరు అంటే అమ్మవారు. అమ్మవారి యొక్క కృప ఎలా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. అలాగే అపహత పాప్మత్వం, మనం తెలిసి తెలియక జ్ఞానాత్వా అజ్ఞాత్వా మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టేవాడు వెంకటేశ్వరుడు. ఎందుకు అంటే సర్వపాపాని వేం ప్రాహు కటస్థ దాహ ఉచ్యతే అని చెప్పి వెంకటాచల మహాత్మ్యంలో చెప్పినట్లుగా వెంకటేశ్వర శబ్దార్థమే మనకు ఏం చెప్తోంది అంటే, వేం అంటే సకల పాపములు, కటహ అంటే పోగొట్టువాడు అని. ఒక్కసారి మనం సభక్తికంగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి ఎప్పుడైతే మనం ఆయన శరణాగతి చేస్తామో అప్పుడు మన పాపాలన్నీ కూడా పోగొడతాట పరమాత్మ. అటువంటి పరమాత్మకు కర్పూర నీరాజనాన్ని సమర్పించి మనకందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారు. అదుగో శంఖధార, చక్రధార, సహస్రధారల నడుమ వేదవేద్యుడైనటువంటి పరమాత్మకు ఇప్పుడు సహస్రధార తిరుమంజనం జరుగుతోంది. వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उदावृतत्वस्येषानः यदन्नेदातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागुश्च पूरुषः
पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वमुदयेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः अतो विश्वं व्यक्रामत् साशनानशने अभि तस्मात् विराडजायत विराजो अधिपूर्णः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवयज्ञमरन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयध्वः शरद्धविः सप्तास्यासन्परिधयः ऋसप्तसमिधः कृताः देवायत्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रवः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषराज्यम् पशुसारुष्यक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः रजः सामान्ययज्ञिरे छन्दगोनियज्ञिरे तस्मात् यजोस्सस्मादजायत तस्मादश्वाजायन्त एकेजो भजाततः गावो हजज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधो कथिताव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावोरुवादुचेते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराधन्यः कृतः ऊरुगदस्य यद्वैश्यः पद्भ्यागोषोत्रो अजायत चन्द्रमानसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् श्रेष्ठाद्योः समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकानुम् अकल्पयन् वेदाहमेजम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रविशश्च दस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्य सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तदाभिः
तस्यात्पष्टामिदधद्रोपवेदी तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनायान् प्रजापतिश्चरधिगर्भे अन्धः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं हरीजीनां पदमिच्छन्ति वेदतः यो देवेभ्यः आगवति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुद्राय ब्राह्मये रुजं ब्राह्मं जनयन्वः देवाग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवादनुवशे ईष्टवे लक्ष्मीश्चवत्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ ज्ञातौ इष्टं मनीषाणाम् अमं मनीषाणाम् सर्वं मनीषाणाम् ॐ सहस्रनीरुणं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वं नारायणं हरियो विश्वमेवेदं पुरुषं विश्वमुपजीवति पदिर्विश्वस्याप्तेश्वरपुंसाश्वतकोटिबलच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणो नारायणं ब्रह्मरत्नं नारायणः परः नारायणवरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयते वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविलोकमुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मघोषप्रतीकाशको हृदयं चाप्यधोमुखम् अथो विश्यामि तस्यान्दुनाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायमनं महत् सन्ततगोशिलाभिस्तुलं मत्यागोशदन्निभौ हव्यां देवगिरं सूक्ष्मय्यपर्याप्यानन्दराय भृवस्तो विधातो तमवद्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेन प्रोति सर्वं जयति हरिः ओम् என்னையடைந்த குணங்க விளையாடு புழிதையங்கண்டு எத்தனை போர் விருந்த அடைந்த குணங்க விளையாடு பொழுதையங்கண்டு விளையாடு
Now